ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. మతపరమైన ద్వేషం ఈ రోజుల్లో బాగా పెరిగిపోయింది. అసలు ద్వేషం అంటే ఏంటి? ద్వేషం అంటే హింసించకుండా ఉండలేని, చిత్రహింసలు చేయకుండా ఉండలేని, పగ తీర్చుకునే తనాన్ని ద్వేషం అంటారు. ఈ ద్వేషం క్రైస్తవుల పైన కక్కుతున్నది ఎవరు? క్రైస్తవ్యం ఈ భూమి మీద ఉద్భవించటానికి దేవుడు పునాది వేసిన మొదటి దినము నుంచి స్టార్ట్ అయింది. మరియమ్మ తల్లి మహాశక్తివంతుడైన, ఏదైనా చేయగల సమర్థుడైన పరమ తండ్రి యొక్క పరిశుద్ధాత్మ ప్రభావముచే, శక్తిచే ఆమె గర్భాన్ని ధరించినప్పుడు ఎన్ని అపోహలు యోసేపుకి! వాటన్నింటినీ దేవుడే కదా కొట్టివేసింది. ఆయన జననం తర్వాత, ఆయన జన్మించాడు ఈ లోకంలో అని తెలిసిన తరువాత హేరోదు 2 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి మగపిల్లను వధించలేదా? ఎంత రోదన, ఎంత వేదన, ఎంత అంగలార్పు! ఎవరు ఈ నరహంతకుడు? ఎవరిది ఈ వ్యూహం? ఏ పాపము ఎరుగని యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయుము, సిలువ వేయుమని అరిచిన కేకలు వెనక ఎవరున్నారు? ఎవరిది ఈ ద్వేషం? మన యొక్క సహోదరులు, క్రీస్తు ప్రభువారి యొక్క 12 మంది శిష్యులు హతసాక్షులైపోయారు. ఆదిమ క్రైస్తవుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతూ, వారిని పులులకు, సింహాలకు ఆహారంగా వేస్తూ, వారిని తగులబెడుతూ, వారి బిడ్డలను వారి కళ్ళ ముందే వధించి ఆనందిస్తూ ఉన్నప్పుడు, మన సహోదరులు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని నేను చావకూడదు అని లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చి మన సమస్త పాపాన్ని, కల్మషాన్ని కొట్టివేసి, కడిగివేసి, ఆయన మనకు రక్షణ అనుగ్రహించారనే శుభవార్తను వారి గుండె నిండా నింపుకుని, వారు ఈ సువార్త కొరకు ప్రాణాలను ప్రాణార్పణముగా పోసి మన క్రీస్తు ప్రభువారి యొద్దకు వెళ్ళిపోయారే. క్రైస్తవుల పైన, క్రైస్తవ సమాజం పైన ఉక్కుపాదం మోపి, వారిని నలగగొట్టి, వారిని హింసించి, చిత్రహింసలు పెట్టాలని ఆలోచన చేసే ఈ నరహంతకుడు ఎవరు? ఎందుకు రగిలిపోతున్నాడు? ఈ రగిలిపోవడానికి గల కారణం నువ్వు నేనే, ప్రియమైన దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు తన యొక్క పోలిక చొప్పున, తన యొక్క స్వరూపంలో మనల్ని చేసుకుని, మనల్ని తన కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించినందుకే కదా అపవాదిగా మారిన ఆ యొక్క నరహంతకుడు ఈ లోకానికి త్రోసివేయబడి, దేవునికి మనకి మధ్య పాపం అనే గోడని కట్టి, మనల్ని వాడి కొరకు ఏర్పరిచిన అగ్ని గుండంలోనికి లాక్కెళ్ళిపోవాలని ఆ నరహంతకుడు ఎన్నో విధాలుగా చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయి శుభవార్త అనేది సర్వలోకానికి వ్యాప్తి చెందింది. ఇంకా ఈ విషయాలన్నింటినీ మనం మనస్సులో స్థిరపరుచుకుని, క్రైస్తవులకు కలుగుచున్న ఈ శ్రమ ఈనాటిది కాదు, క్రైస్తవులు కాని సహోదరులు మనపైన రగిలిపోతున్నారు, వారి వెనుక నిలబడి వాడి యొక్క పనిని జరిగించుకుంటున్న మన యొక్క శత్రువైన అపవాదిని గుర్తించి, వ్యర్థమైన ఆర్గ్యుమెంట్స్ లోనికి క్రైస్తవులు వెళ్లకుండా రక్షణ సువార్తను సర్వలోకానికి వ్యాప్తి